సుగాలి ప్రీతి పవన్ కళ్యాణ్ ఇష్యూ ఇది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ నా దృష్టిలో. కంప్లీట్గా మనం డీప్గా ఆలోచించాల్సినటువంటి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆ విక్టిమ్ ఎవరైతే ఆ పాప ఉందో ఆ పాప కంటే కూడా పెద్ద విక్టిమ్ వాళ్ళ అమ్మగారు అనిపిస్తుంది నాకు. ఇన్ని సంవత్సరాల పాటు 8 సంవత్సరాల పాటు న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తుంటే ఆవిడికి న్యాయం చేయలేని వ్యవస్థలో మనం బతుకుతున్నందుకు ప్రతి ఒక్కళ్ళం అందరం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. అందరికంటే ఎక్కువ సిగ్గుతో పవన్ కళ్యాణ్ తలదించుకోవాలి, అందులో క్వశ్చనే లేదు. అయితే పవన్ కళ్యాణ్ తలదించుకోమన్నాం కాదని మిగతా వాళ్ళందరూ తెలియని అమాయకులేం కాదు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉంది, ఆయన కూడా ఖచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలి. అన్ని సంవత్సరాల పాటు పాలనలో ఉండి ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది. ఆయన కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఆయన టైంలో ఆయన ఏం చేయలేకపోయాడని ఆయన టైంలో జరిగినా కూడా. ఇట్లా డిఎన్ఏ రిపోర్ట్స్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్కి గతంలో తెలీదా? ఇప్పుడు ఆయన మాట్లాడుతూ డిఎన్ఏ ఇష్యూస్ ఉన్నాయి, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదు అనేటువంటి తలకాయ నొప్పులు ఉన్నాయి అని చెప్పి అందువల్ల తాము ఏమి చేయలేకపోతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. సిబిఐ వరకు వెళ్ళడానికి తాము చేసిన పోరాటమే కారణమని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. జనసేన చెప్తాను, ఓకే అప్రిషియేట్ చేస్తాం. సిబిఐ వరకు వెళ్ళడానికో లేకపోతే ఆ కుటుంబానికి ఏదన్నా ఆర్థికంగా ఉద్యోగాల పరంగా ఏదో హెల్ప్ అవ్వడానికో జనసేన ప్రయత్నం చేస్తే, జనసేన పోరాటం చేస్తే అప్రిషియేట్ చేస్తాం జనసేనని. వైసీపీ ప్రభుత్వంలోనే ఆ ఉద్యోగాలు ఇచ్చారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, డెఫినెట్లీ వైసీపీని అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మన మైండ్ సెట్. ఇది పవన్ కళ్యాణ్ మీద కంప్లీట్గా తోసేసో, జగన్ మీద కంప్లీట్గా తోసేసో, చంద్రబాబు మీద కంప్లీట్గా తోసేసో వాళ్ళు రాజకీయంగా వాడుకున్న పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ రాజకీయంగా దీన్ని వాడుకున్నాడు. అలా వాడుకున్నాడు కదా అని చెప్పి మనం కూడా ప్రతిసారి దాన్ని రాజకీయ యాంగిల్లో కాకుండా ఆ పవన్ కళ్యాణ్ పొజిషన్లో ఎవరున్నా మేము ఇట్లాగే క్వశ్చన్ చేస్తాము, కంప్లీట్ రాంగ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క బిహేవియర్ అనేది చాలా ఖరాఖండిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత కూడా న్యాయం చేయలేకపోలేవి అనేది పవన్ కళ్యాణ్ యొక్క కంప్లీట్ ఫెయిల్యూర్. ఎవ్వరు దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు, దాని గురించి అసలు జీరో థింగ్. అయితే ఇక్కడ నేను అనేది పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి హీరోలాగా లేకపోతే ఇంకోట్లాగా ఇండియన్ హోమ్ మినిస్టర్గా ఏదో చేసామో నేను అనట్లా. అమ్మ మీకు న్యాయం చేయడానికి ఈ కైండ్ ఆఫ్ ప్రాతిపదికతో ముందుకు వచ్చాము, ఇదిగోండి మీకు నెక్స్ట్ ఇట్లా చేయబోతున్నాము అని వీలైనంత ఎక్కువగా ప్రభుత్వం తరఫున, ఇది జనసేనకు సంబంధించిన, టీడీపీకి సంబంధించిన, వైసీపీకి సంబంధించింది కదా, ప్రభుత్వం తరఫున దీన్ని ఒక స్పెషల్ కేసుగా కన్సిడర్ చేస్తూ ఎట్లాంటి దౌర్భాగ్య సిస్టంలో ఉన్నామో మనం తెలియజేస్తూ దాన్ని అట్లాంటి సిస్టమ్ని రూపుమాపే క్రమంలో ఈ కేసును మనం నెత్తిన వేసుకుని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా, గతంలో వైసీపీ కూడా చేయలేదు, నెత్తిన పెట్టుకుని ఎవ్రీ టైం ఎప్పటికప్పుడు అమ్మ మీకు ఇట్లా చేయబోతున్నాం, ఇందులో ఏమన్నా తేడా వస్తే మీరు మమ్మల్ని ఊరుకోకండి, మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఈ కేసుని మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. వైసీపీ గవర్నమెంట్ అయినా కూటమి గవర్నమెంట్ అయినా సరే ఎవడైనా సరే నీ అమ్మ ఛాలెంజ్ ఓపెన్గా మేము దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. అమ్మ మేము ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాము. వ్యవస్థ చాలా స్లోగా ఉంది, దీన్ని ఇంకా స్ట్రాంగ్గా తీసుకెళ్ళి ఇంకా ఎంత పుష్ చేయగలమో అంతవరకు చేస్తాం మేము అని ఒక ఇనిషియేటివ్ తీసుకోవడంలో ఫెయిల్ అవడం అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. గతంలో జగన్ ఉన్నప్పుడు కూడా ఆయనకి బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇది. అంటే పవన్ కళ్యాణ్ నెత్తినేసుకుని జనాలకి ఈ కేసు తెలిసేలా చేశారు, దానికోసం ఆయన పోరాటం ఏదో చేశారు. దానివల్లే ఎంతో కొంచెం కాకపోతే కొంచెం 1% అయినా బెనిఫిట్ అయింది ఆ కుటుంబానికి అంటే ఒప్పుకుంటాం మేము, కాదంట్లా. అట్లాగే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదంతా ఇచ్చాం మేము అని వైసీపీ అంటే ఒప్పుకుంటాం మేము, 1% ఇచ్చినందుకు ఒప్పుకుంటాం మేము, కాదంట్లా. కానీ ఇక్కడ జనసేన అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది సాయం కాదు, న్యాయం. ఆ న్యాయాన్ని ప్రొవైడ్ చేసేటువంటి ఛాన్స్ లేనప్పుడు అసలు ఒక లీడర్లో చాలా క్లియర్గా చెప్తాడు, లీడర్ సినిమాలో శేఖర్ కమ్ముల, ఒక అన్యాయం జరిగిన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే అంత పోతే అంటారు నా కొడకలారు. మీరు సీఎంలైనా, డీసీఎంలైనా, మాజీ సీఎంలైనా మీరు ఉంటే అంత మీ బతుకులు, మీరు లేకపోతే అంత. అసలు ఏముంది మీ బతుకులు, మీరు చచ్చిన బతికినా ఒకటే, మీరు అసలు రాజకీయంలో ఉన్నా పోయినా ఒకటే. అట్లాగని ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు సీఎం చేసేస్తే, నిన్ను డీసీఎం చేస్తే, నిన్ను మాజీ సీఎం చేస్తే సెట్ చేసేస్తామని చేయలేకపోవచ్చు. నేను నాలాగా గొంతు విప్పి గళం ఎత్తుతున్నాడో మేము చేయలేకపోవచ్చు, మేము చేసేస్తాం, మేము ఏదో పొడి చేస్తామని అట్లా. కానీ మేము ఖచ్చితంగా చేసేది ఒకటి ఉంది, ఏదంటే తెలుసా, ఇనిషియేటివ్ తీసుకుని పుష్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాము. తెర వెనక కాదు, తెర బయట పబ్లిక్ డొమైన్లోంచి ఈ కేసుని ఒక వెబ్సైట్ పెట్టి ట్రాన్స్పరెంట్గా దీంట్లో జరుగుతున్నటువంటి నిజాలు ఏంటి, ఎందుకు చెప్తున్నారు జాగ్రత్తగా వినండి లాస్ట్ దాకా.
ఈ కేసుకి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్ వెబ్సైట్, ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుకోవాలి. ఒక వాట్సాప్ ఛానల్ పెట్టండి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ఒక వెబ్సైట్ పెట్టండి. సుగాలి ప్రీతి justice.com అని అఫీషియల్గా గవర్నమెంట్లే, జగన్ గవర్నమెంట్ అయినా కూడా ప్రభుత్వం అయినా, పవన్ కళ్యాణ్ ఉన్నదైనా పెట్టండి. పెట్టి దాంట్లో ఏంటి అప్డేట్స్, ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ వస్తున్నాయి, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా పెట్టండి. ఆ మాత్రం చేయలేరా? ఇది కనుక ఒక కేసులో ప్రూవ్ అవ్వగలిగితే దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. నిజంగా ఈ రకమైనటువంటి న్యాయం కావాలి జనాలకి. కేవలం ఇదే కాదు, ఒక దొంగతనం జరిగిందండి మా ఇంట్లో, దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. ఆ కంప్లైంట్ ఎక్కడి వరకు వచ్చింది, అసలు దొంగను పట్టుకున్నారా, పట్టుకున్న నుంచి రికవరీ చేశారా, రికవరీ చేసింది ఎంత, ఆడు వేరే వాళ్ళ దగ్గర చేసినటువంటి దొంగతనం డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లోనో లేకపోతే ఆఫ్లైన్లో మనం వెళ్తే కనుక్కోవడానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండదు ఈ దరిద్రగూడ సిస్టంలో. దొంగతనం విషయంలోనే ఉంటుంది, పెద్ద పెద్ద రేపులు మటర్లోనే ఉంటుంది, ఇక దొంగతనం విషయంలో ఉంటుంది. నా ఉద్దేశం, నా పాయింట్ అది. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా. ఇబ్బంది వస్తుందా, కుదరట్లేదా పవన్ కళ్యాణ్కో, జగన్కో, చంద్రబాబుకో, వాళ్ళని దేవుళ్ళు కాదు, వాళ్ళని చేసేయగలుగుతాను అంట్లా. ఎక్కడో ఇబ్బంది వచ్చింది, ఓకే, ఇదిగో పర్టికులర్ థింగ్లో కాన్ఫ్లిక్ట్ వస్తుందని ఓపెన్గా చెప్పండి. మీకు జీలో దమ్ము లేదు, మీకు ఓట్లు కావాలి, ఓట్ల కోసం మీరు రాజకీయాలు చేస్తారు. జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ సిగ్గు శరం వదిలేసి అనేక విషయాల్లో, ఈ పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి విషయంలో చేస్తే చంద్రబాబు ఇంకోటి చేస్తే జగన్ ఇంకోటి చేశాడు. ఎవరు ఏం తక్కువ తినలేదు కదా, ఎవరి కాళ్ళు రాజకీయంగా దేని కావాలంటే దాన్ని వాడుకున్న వాళ్ళే చేతకానితనంతో. సో మీరు ఇప్పటికైనా మీ చేతకానితనాన్ని ఒప్పుకునే దమ్ము లేనప్పుడు ట్రాన్స్పరెన్సీ తీసుకురండి సిస్టంలో. అది ప్రతి ప్రభుత్వంలో, మన హత్రాస సంఘటన దగ్గర నుంచి నిర్భయ సంఘటన వరకు ప్రతి దానికి ఇది వర్తిస్తుంది. అదే చెప్తున్నా కదా, చిన్న చిన్న దొంగతనాలు కూడా ఇది వర్తిస్తుంది. ట్రాన్స్పరెన్సీ అనే సిస్టంలో లేనంతసేపు పవన్ కళ్యాణ్ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, తెర వెనక ఇబ్బంది పడ్డాడంటే ఎవరికి ఎక్కువ తెలియదు మాకు ఏం చేస్తున్నారు అనేది. చూపించండి, కాన్ఫ్లిక్ట్లు ఏమొస్తున్నాయి చూపించండి. జగన్ చాలా కష్టపడ్డారు వీళ్ళ కోసం. సునీత రెడ్డి వాళ్ళ ఫాదర్ మర్డర్ విషయంలో చాలా కష్టపడ్డారు. జగన్ తెరనకాలంటే ఎవరికి కావాలి మాకు తెలియదు. మాకు ప్రభుత్వాన్ని ట్రాన్స్పరెన్సీలు చూపించండి. ఈ వాట్సాప్ యుగంలో ఈ తెల్లారిన దగ్గర నుంచి ఫోనుల్లో రీల్స్, వాట్సాప్లు చూసుకున్నటువంటి జనాలకి మీరు ట్రాన్స్పరెన్సీని ప్రొవైడ్ చేయడానికి సోషల్ మీడియాని, టెక్నాలజీని వాడుకోవడం అనేది కరెక్ట్గా 2 గంటల పని. ఒకే ఒక ₹1,00,000 నెలకి ప్రభుత్వ సొమ్ములోంచి ఖర్చు పెడితే అన్ని రకాల కేసులకు సంబంధించి ట్రాన్స్పరెన్సీలు ఇచ్చేయచ్చు. మేజర్ కేసులు అట్లీస్ట్ రాష్ట్రంలో ఉన్నట్టు ఒక 2,000 మేజర్ కేసులకు సంబంధించి ఇట్లాంటి కేసులు చక్కగా ఇవ్వచ్చు. సో 8 ఏళ్ల క్రితం ఒక పాప జీవితం ఇంత దారుణంగా అన్యాయం అయితే వాటి మీదే ఈ రోజు వరకు న్యాయం చేయలేరు. ఈ దరిద్రపు నా కొడుకులు ముగ్గురు అందరూ మొత్తం ఈ బ్యాచ్ అంతా న్యాయమే చేయలేరు. సరికదా, కనీసం ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి మాకు పర్టికులర్ విషయంలో కాన్ఫ్లిక్ట్ వస్తుందని ధైర్యంగా ఒప్పుకునే దమ్మే లేదు. సరికదా, కనీసం ఒక ఆన్లైన్, ఆఫ్లైన్ ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఒక పారదర్శకతను చూపించి, ఇదిగోండి ఇట్లా జరుగుతుంది ప్రొసీజర్ అనేది, సిస్టంలో ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎవరన్నా బయట పెట్టండి, మేము చూసుకుంటాం, మాది బాధ్యత. మేము కదా మిమ్మల్ని ఎన్నుకుంది, మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో, ఎలా ట్రీట్ చేయాలో. మీ వల్ల కాకపోతే రేపొద్దున ఇంకొకరిని ఎన్నుకోవాలో, ఆడవల్ల కూడా కాదు ఇంకొకరిని ఎన్నుకోవాలో, అయితే మీ ఎవరి వల్ల కాకపోతే మేమే సివిల్ వార్ చేసుకోవాలో రోడ్ల మీద పడి మేము నిర్ణయించుకుంటాం కదా ఎంత ఏం చేయాలనేది. ఇది ఏమీ చేయకుండా ఆ కాసేపటికి సర్దుకోవడం, కవర్ డ్రైవర్లు చేసుకోవటం, ఇది రాజకీయ నాయకుల యొక్క దౌర్భాగ్యం. ఎస్పెషల్లీ ఈ కేసు వరకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బ్లేమ్ చేయాలి. సేమ్ టైం అసలు ఈ ఇష్యూ తెర మీదకి వచ్చింది ఆయన వల్ల కాబట్టి ఆ 1%, 2% అప్రిషియేట్ చేస్తూనే తర్వాత వదిలేసినటువంటి లేదా సందిగ్ధంలో పెట్టినటువంటి 98%కి ఆయన్ని మనం ఖచ్చితంగా బ్లేమ్ చేయాలి. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఈ గ్యాప్లో అయినా ఏమైనా చేస్తారేమో అని ఏదో ఒక హోప్తో అయితే మనం ఖచ్చితంగా ఉండాలి. ఆ హోప్తోనే ఆయన్ని ఖచ్చితంగా ప్రెజర్ పెట్టాల్సినటువంటి ఇది ఉంది. ఏమాత్రం ఎవరిని ఏ కోసానా కూడా వదిలే ప్రసక్తి లేదు.